అందరికీ నమస్కారం. ఈరోజు యలమంచిలి నియోజకవర్గం రాంబిల్లి మండలంలో గూగుల్ డేటా సెంటర్ అగ్రిమెంట్ అవటం, క్యాబినెట్ కూడా అప్రూవ్ చేయటం, మరి గూగుల్తో విశాఖపట్నంలో అగ్రిమెంట్ చేసుకోవడం అనేది చాలా శుభపరిణామం. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఎంతో కష్టపడి అన్ని అంశాల మీద కూడా పూర్తిగా దృష్టి సారించాం. ప్రతి వ్యవస్థని గాడిలో పెట్టడమే కాకుండా మరి సంపద సృష్టించే కార్యక్రమాలు కూడా బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్తున్నాం. ఇందులో భాగంగా అనేకమైన ఇండస్ట్రీస్ తీసుకురావడం జరుగుతూ ఉంది. అనేకమైన సంస్థల్ని కూడా ఇక్కడ పెట్టుబడులు పెట్టించే పరిస్థితి తీసుకురావడం జరుగుతూ ఉంది. దీనికి ప్రత్యేకంగా మా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారిని, అలాగే మా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారిని, మా ఐటీ శాఖ మంత్రి గారు లోకేష్ గారికి కూడా మరి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ఎవరు ఊహించిన విధంగా మరి గూగుల్ డేటా సెంటర్ యుఎస్లో ఒక మెయిన్ ఆఫీస్ అయితే రెండో ఆఫీస్ విశాఖపట్నం. మొన్న ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్, ఈరోజు గూగుల్ డేటా సెంటర్. అనేక సందర్భాల్లో కూడా చెప్పా, అతి త్వరలో మీకు ఒక మంచి వార్త వినిపిస్తాను అని. అదే ఈ గూగుల్ డేటా సెంటర్. రాంబిల్లి మండలం ఫేజ్ 2లో ఈ 160 ఎకరాలలో ఈ డేటా, అందులో భాగమైన ఒక డేటా సెంటర్ ఇక్కడ కట్టడం జరుగుతూ ఉంది. ఈరోజు యలమంచిలి డెవలప్మెంట్లో ప్రతి ఒక్కరు కూడా యలమంచిలి నియోజకవర్గాన్ని చూస్తూ ఉన్నారు. నెక్స్ట్ 6 monthsలో ఏటుకొప్పాక విలేజ్ మనకి ప్రపంచ స్థాయిలో ఆల్రెడీ అది గుర్తింపు పొందినది. రేపు ప్రపంచ స్థాయిలో మనం ఏటుకొప్పాక విలేజ్ నుంచి బిజినెస్ చేస్తున్నాం. ఆంధ్రప్రదేశే కాదు, ఈరోజు భారతదేశంలో ఏటుకొప్పాక అనేది నెంబర్ 1 ఐడెంటిఫైడ్ ప్లేసు. ఇది ఇంకా ముందుకు తీసుకెళ్ళి బ్రహ్మాండంగా ఏటుకొప్పాక విలేజ్ని కూడా మోడర్న్ విలేజ్గా తయారు చేసే ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నాం. ఏ ఒక్క విలేజ్ని వదిలే ప్రసక్తి లేదు, ఏ ఒక్క వ్యక్తిని వదిలే ప్రసక్తి లేదు. అందరి అభివృద్ధే నా ధ్యేయం. నాతో నడుస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇలాగే మీ సహకారం అందించుకుంటూ ముందుకెళ్తే ఇంకా అనేకమైనవి తీసుకొస్తానని తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయంండి. మీ 5 లోకల్ న్యూస్ ఛానల్.